హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బావైతే మాత్రం 79 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఆమెను చేసుకుంటే నీ లైఫ్ బాగా సెటిల్ అయిపోతుంది. నువ్వు ఏదో హాస్పిటల్లో వర్క్ చేయడం కాదు, నీకే ఒక హాస్పిటల్ పెట్టిస్తాడు కట్నంగా. అయినా ఆ అమ్మాయికి ఏం తక్కువ? నిజం చెప్పాలంటే ఆ అమ్మాయికి నీకు చాలా ఎక్కువ అంటాడు జై. భయ్యా, వాళ్ళ డాడీ పెద్ద రౌడీ. ఆ రౌడీకి అల్లుడిగా నేను వెళ్ళాలా? ఇట్స్ నాట్ ఫేర్. శ్రీనివాస్ అంకుల్ ఎంత మంచివాడు. నువ్వేమో అంత మంచి మామయ్యకి అల్లుడివి అయ్యి నన్ను మాత్రం ఒక పెద్ద రౌడీకి అల్లుడిని చేస్తావా? ఇదేమైనా న్యాయంగా ఉందా? ఏం అడగాలో ఎలా మాట్లాడాలో అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు సాత్విక్. బట్ రౌడీ అల్లుడు సినిమా సూపర్ హిట్, చూసావా భయ్యా అంటూ ఇద్దరికి జ్యూస్ తీసుకొని వస్తాడు శాస్త్రి. శాస్త్రి ప్లీజ్, నీ కాళ్ళకి దండం పెడతాను, నన్ను కామెడీ చేయకు అంటూ ఏడ్చినంత పని చేస్తాడు సాత్విక్. ఓకే ఓకే, నువ్వు కూడా మీ మామలా బలంగా రెడీ అవ్వడానికి ఈ జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది, తాగు అంటూ పైనాపిల్ జ్యూస్ చేతికిస్తాడు శాస్త్రి. ఏంటి భయ్యా ఇది, ఫిక్స్ అయిపోయారా మీరు అని దీనంగా అడుగుతాడు జైని సాత్విక్. నేను కాదు సాత్విక్, నువ్వు కూడా ఫిక్స్ అవ్వాలి. అంత పైచాచికంగా బలవంతపు పెళ్లి చేసుకోమని నేను చెప్పను. ఒకవేళ ఎవరైనా చేస్తానన్నా ముందుగా ఆపేవాణ్ణి నేనే. కానీ ఆ అమ్మాయి గురించి ఒక్కసారి ఆలోచించు. తను చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయిని చేసుకోవడం అంటే నిజంగా రాసిపెట్టి ఉండాలి. వాళ్ళ ఫాదర్ గురించి పక్కన పెట్టు, ఒకసారి తన గురించి ఆలోచించు అంటాడు జై. బట్ భయ్యా తప్పుగా అనుకోకండి, మిమ్మల్ని శాలిని ఇష్టపడుతుందని నాకు తెలుసు అన్నాడు సాత్విక్. కరెక్టే, ఇష్టపడుతుంది. నువ్వు పప్పిని ఇష్టపడలేదా? ఒకరిని ఇష్టపడడం, దూరం నుంచి ప్రేమించడం పాపం కాదు సాత్విక్. ఈ మనసుకు సంబంధించిన విషయం. కాకపోతే ఆ ఇష్టం, ప్రేమ పేరుతో ఎదుటి వాళ్ళ మనసులో కూడా ఉందో లేదో తెలుసుకోకుండా పిచ్చిగా అమ్మాయిల్ని టార్చర్ చేసే వాళ్ళంటే నాకు అసహ్యం. అది అమ్మాయిల విషయంలో అయినా సరే, అబ్బాయిల విషయంలో అయినా సరే. ఎందుకంటే ప్రేమతో ప్రేమను గెలుచుకోవాలి, కానీ టార్చర్తో కాదు. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడి ఉండొచ్చు, కానీ నా ప్రాణం మాత్రం పప్పి అని ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇంతకు మించి ఆ అమ్మాయిలో ఏ లోపం లేదు. నువ్వు చేసుకుంటే నీ లైఫ్ సెటిల్ అవుతుంది. లేదంటే ఆ అమ్మాయికి 100 మంది దొరుకుతారు, కానీ అలాంటి అమ్మాయిని మాత్రం మిస్ చేసుకుంటే నువ్వు ఎప్పటికీ బాధపడతావు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు సాత్విక్. ప్రేమైనా పెళ్ళైనా అది మనసుకు సంబంధించిన విషయం. ఈ విషయంలో ఎవరిని బలవంతం చెయ్యలేం. జస్ట్ నీకు సజెస్ట్ చేస్తున్నాను అన్నాడు జై. దాంతో అప్పటి వరకు ఉన్న ఆలోచనలన్నీ మాయమై కొత్త ఆలోచనలు మొదలవుతాయి సాత్విక్కి. జై చెప్పింది కూడా నిజమే. మనం ఒకరిని ఇష్టపడడం కాదు, మనల్ని కూడా ఇష్టపడితేనే కదా అది ప్రేమవుతుంది. జై శాలినిని ఇష్టపడింది, కానీ జై ఇష్టపడలేదుగా. తను కూడా అంతే పప్పు విషయంలో. ఇలా ఆలోచిస్తూ రియలైజ్ అవుతాడు సాత్విక్. కొద్దిసేపటికి, మరి పప్పన్నం ఎప్పుడు పెడుతున్నారు భయ్యా అని అడుగుతాడు శాస్త్రి సాత్విక్ ని. నా తద్దినం మర్నాడే పెట్టిస్తాను అంటూ లేచి వెళ్ళిపోతాడు సాత్విక్ కోపంగా. ఏంటి భయ్యా వినేలా లేడు అంటాడు శాస్త్రి. ఆలోచనలో పడ్డాడు, కాస్త టైం పడుతుంది. సరే ముందు పప్పికి కాల్ చేయి, కాలేజీ నుంచి పిక్ చేసుకోవాలి తనని. నిన్న నైట్ కూడా కలవలేదు అంటూ పైకి లేస్తాడు జై. అలాగే భయ్యా అంటూ పప్పికి కాల్ చేస్తాడు శాస్త్రి. ఇప్పుడు ఎలా ఉంది అమ్మాయికి అడుగుతాడు గంగూబాయ్. నిన్న వచ్చినప్పటి నుంచి సైలెంట్ గా తన రూమ్ లో ఉంది, ఏమీ మాట్లాడట్లేదు అంటుంది పార్వతి. అది సరే, ఇంతకి తిన్నదా లేదా అని అడుగుతాడు. ఆ తినిపించానండి, కానీ చాలా డల్ గా ఉంటుంది. ఎప్పుడు చలాకీగా తిరిగే పిల్ల ఇలా ఉండేసరికి నాకు చాలా బాధగా ఉంది అంటుంది పార్వతి. పర్వాలేదు, అన్నీ సర్దుకుంటాయి అంటాడు గంగూబాయ్. ఇంతకీ ఎందుకు అలా చేసిందో ఏమైనా కనుక్కున్నారా జైబాబుతో అంటుంది. ఆ అన్నీ కనుక్కున్నాను, కానీ ఆ బాబు చాలా మంచోడు. కొంచెం కూడా స్వార్థం లేకుండా మనకి సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆ డాక్టర్ సాత్విక్ బాబు ఉన్నాడు కదా, అతను మనకు నచ్చితే మన అమ్మాయిని అతనికి
ఇచ్చి పెళ్లి చెయ్యమని చెప్తున్నాడు జై. ఆ అబ్బాయి వైపు నుంచి గ్యారంటీ తీసుకుంటానంటున్నాడు. మొత్తానికి మన అమ్మాయిని ఇష్టపడకపోయినా తను బాగుండాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళు ఈ జనరేషన్ లో ఎవ్వరుంటారు పార్వతి అన్నాడు చాలా బాధగా గంగూబాయ్. అవునండి, మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా. మీరు ఎలా ప్రవర్తించినా తను మాతోనూ అమ్మాయితోనూ చాలా మర్యాదగానే నడుచుకుంటాడు. కానీ మనకే అదృష్టం లేదు అలాంటి అబ్బాయిని అల్లుడిగా చేసుకోవడానికి. ఏం చేస్తాం, సరే అయ్యిందేదో అయ్యింది. బేబీకి పెళ్లి చేస్తే మనసు మారుతుందండి. ఆ అబ్బాయి చెప్పేది కరెక్ట్ అంటుంది. అలాగే నేను అదే ఆలోచిస్తాను. కానీ ఇప్పుడు ఈ విషయం అమ్మాయికి చెప్పకు అంటాడు గంగూబాయ్. సరేనండి అంటుంది పార్వతి. కాలేజ్ కంప్లీట్ అవ్వడంతో కార్లో వచ్చి కూర్చుంది పప్పి. జై నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ రాకపోవడంతో మూడ్ ఆఫ్ లో ఉంది. ఇప్పుడు కూడా పిక్ చేసుకోవడానికి రాలేదు. నేనంటే అస్సలు కేర్ లేకుండా పోయింది. నేను కూడా కేర్ చెయ్యను అని తనలో తానే అనుకుంటూ ఫోన్ చూసుకుంటుంది. అప్పుడే సడన్ బ్రేక్ తో కార్ ఆగింది. ఆ కుదుపుకి ఏమైంది భయ్యా అని అడుగుతూ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తుంది. కారు ఎదురుగా హెల్మెట్ తీస్తూ కనిపించాడు జై. పప్పిని చూసి చిన్నగా స్మైల్ చేశాడు. ఈ నవ్వు చాలు నేను పడిపోవడానికి అనుకుంటూ అని ఫేస్ పక్కకు తిప్పుకుంది. పప్పి మాత్రం నవ్వుతూ వచ్చి డ్రైవర్ కి హెల్మెట్ ఇచ్చేసి తను డ్రైవింగ్ సీట్ లో కూర్చొని మేడం ముందుకు వస్తారా అని అడిగాడు జై. నో, నేను డ్రైవర్ పక్కన కూర్చోను అంటుంది పప్పి కోపంగా. ఓకే అంటూ డ్రైవింగ్ చేస్తూ ఫ్రంట్ మిర్రర్ నుంచి పప్పిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తను మాత్రం పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. 5 నిమిషాలు గడిచాయి. ఏంటి అస్సలు బతిమాలట్లేదు, అస్సలు తనని చూస్తున్నాడా అనుకుంటూ దొంగ చూపులు చూస్తుంది పప్పి. డాష్ బోర్డ్ లో ఎవరి కోసమో ఐస్ క్రీం ఎదురు చూస్తుంది తినమని అన్నాడు జై. అంతే బ్యాగ్ పక్కన పడేసి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సీట్ లోకి జంప్ చేస్తుంది ఐస్ క్రీం కోసం పప్పి. చాలా కోపం వచ్చింది నా బంగారానికి అంటాడు. అయినా తను మరొకసారి హూ అని ఫేస్ తిప్పుకొని డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తుంది. కానీ అక్కడ ఐస్ క్రీం ఉండదు. దాంతో కోపంగా చూస్తుంది జై వంక. జై నవ్వుతూ తన కోట్ నుంచి ఐస్ క్రీం తీసి ఇస్తాడు. దాంతో తీసుకొని సైలెంట్ గా తింటూ కూర్చుంది. కోపం పోయినట్టేనా అని అడుగుతాడు. ఇంత చిన్న ఐస్ క్రీంతో ఈ పప్పిని కొనలేరు అంటుంది యాటిట్యూడ్ గా. దారిలో ఐస్ క్రీం ఫ్యామిలీ ప్యాక్ కొందాం అనుకుంటున్నా అనగానే నవ్వుతూ పప్పి ఓకే పోయింది బావా అంటూ ఇక ఆగకుండా తను ఎందుకు ఫోన్ చేయలేదు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు అంటూ 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. అలా ఇంటికి చేరుతారు పప్పి అండ్ జై. బేబీ బేబీ డోర్ తీ అంటుంది పార్వతి. డోర్ ఓపెన్ చేస్తుంది శాలిని. ఏంటి మమ్మీ అంటూ. సాత్విక్ బాబు వచ్చాడు అంటుంది. నాకు హెడేక్ గా ఉంది మమ్మీ, మళ్ళీ కలుస్తానని చెప్పు అంటుంది శాలిని. అలా ఇంటికి వచ్చిన వాళ్ళని తిరిగి పంపించడం బాగోదమ్మా. గెస్ట్ రూమ్ లో ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు, నేను మీ ఇద్దరికి జ్యూస్ తెస్తాను అంటుంది పార్వతి. ఓకే 2 మినిట్స్ అంటూ వెళ్ళి ఫ్రెష్ అప్ అయి కిందికి వెళ్తుంది శాలిని. హాయ్ శాలిని, ఎలా ఉన్నావు చాలా నార్మల్ గా నవ్వుతూ అడుగుతాడు సాత్విక్. గుడ్ సాత్విక్, నీకు ఎలా ఉంది హెల్త్ అని అడుగుతుంది. చూస్తున్నారు కదా, బానే ఉన్నాను, చాలా త్వరగా తగ్గిపోయాయి. థ్యాంక్ యూ, కూర్చో అంటాడు తను కూర్చుంటూ. చెప్పు సాత్విక్, ఏంటి విషయం అని అడుగుతుంది. ఏం లేదు, ఊరికే కలిసి వెళ్దామని వచ్చాను. ఏమైంది డల్ గా ఉన్నారు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని అడుగుతాడు సాత్విక్. 2 డేస్ నుంచి హెడేక్ గా ఉంది అంటుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటూ తన చెయ్యి నాడి పట్టుకొని చూస్తాడు. చాలా నీరసంగా కనిపిస్తున్నారు, ఐ థింక్ లో ఫీవర్ అనుకుంటా అంటూ సెటస్కోప్ తీసి తనని చెక్ చేస్తాడు. అప్పుడే లోపలికి వస్తున్న పార్వతి చూస్తుంది. శాలినికి ఇబ్బందిగా ఏమీ అనిపించదు. తను ఒక డాక్టర్ లాగే చూస్తున్నాడు అనుకుని సైలెంట్ గా ఉంటుంది. ఏమైంది బాబు మా అమ్మాయికి అని కంగారుగా అడుగుతుంది పార్వతి. ఏం లేదాంటీ, లైట్ గా ఫీవర్ ఉన్నట్టుంది. నేను మెడిసిన్స్ రాసిస్తాను, అలాగే హెల్త్ డ్రింక్ కూడా ఇవ్వండి, క్యూర్ అయిపోతుంది. ప్లీజ్ మీరు టెన్షన్ తీసుకోకండి. లైఫ్ అన్నాక అన్ని వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మనది అనుకుంటేనే మనకు దక్కుతుంది అంటాడు.
అలా చెప్పండి బాబు, మీరైనా చెప్తే మారుతుందేమో మా అమ్మాయి అంటూ ఇద్దరికి జ్యూస్ ఇచ్చి పార్వతి వెళ్ళిపోతుంది. సారీ శాలిని, నా వల్ల టెన్స్ గా ఫీల్ అవుతూ ఉంటావు కదా. అప్పుడు నేను ఆలోచించలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. నా మనసు మారినంత తొందరగా ఎదుటి వాళ్ళది కూడా మారుతుంది అనుకోవడం నా పిచ్చితనం. ఐఎమ్ రియల్లీ సారీ. తర్వాత ఆలోచించాను, ఇదంతా నేను చెప్పిన విషయాలన్నీ మర్చిపో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఎప్పటికీ నీకు ఒక మంచి ఫ్రెండ్ గా ఉంటాను. అది నువ్వనుకుంటే అంటాడు సాత్విక్. ఓకే అంటుంది అతని మాటలు కొత్తగా వింటూ అతన్ని అబ్జర్వ్ చేస్తూ శాలిని. ఓకే, ఇంకేంటి విశేషాలు అని అడుగుతావు. ఏమీ లేవు, రొటీనే అంటుంది. ఓకే, ఇక నేను వెళ్ళనా అంటాడు జ్యూస్ తాగడం కంప్లీట్ చేసి. కాసేపు ఉండొచ్చు అంటుంది చాలా నార్మల్ గా శాలిని. దానికి నవ్వుతూ థ్యాంక్స్ చెప్తాడు సాత్విక్. ఎందుకో 3 days నుంచి ఎవరితో మాట్లాడని శాలినికి కాసేపు సాత్విక్ తో మాట్లాడాలి అనిపించింది. సాత్విక్ కూడా తను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ నే ఫేస్ చేస్తున్నందుకేమో. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఓదార్పు ఇచ్చుకుంటూ అలా కాసేపు కూర్చుంటారు శాలిని సాత్విక్లు. కానీ ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే జైనే సాత్విక్ ని పంపించాడు ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటే క్లోజ్ అవుతారని. అత్త, కెనాయ్ అంటూ ఉషని పక్కకి జరిపి పిండి తీసుకొని దోశలు వేస్తూ ఉంటాడు జై. ఈలోపు ఉష చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సండే కదా, మేడం లేటుగా లేస్తుంది మరి. అప్పుడే మమ్మా మమ్మా అంటూ అరుస్తూ కిందికి వచ్చింది పప్పి ఫ్రెష్ అయి. గుడ్ మార్నింగ్ పప్పీ డియర్ అన్నాడు శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ పప్పా, లవ్ యూ అంటూ క్యూట్ గా చెప్పి శ్రీనివాస్ బుగ్గపై ముద్దు పెట్టుకొని మళ్ళీ మమ్మా మమ్మా అని అరుస్తుంది. వాట్ హ్యాపెండ్ పప్పీ, ఎందుకు అరుస్తున్నావు అంటాడు పేపర్ చదువుతున్న శ్రీనివాస్. నేను లేచినప్పటి నుంచి బావ కనపడలేదు అంటుంది పప్పి. అందుకే డియర్ స్పెట్స్ పెట్టుకోమనేది అంటాడు. పప్పా అని కోపంగా అంటూ కిచెన్ లోకి దూరింది. ఎదురుగా ఉష కనిపించేసరికి మా ఆయన ఎక్కడా అని కోపంగా అడుగుతుంది. నాకేం తెలుసు అంటుంది ఉష. ఈ మధ్య అసలు భయం లేకుండా పోయింది. నాకు చెప్పకుండా చేయకుండా ఎటంటే అటు వెళ్తున్నాడు అంటుంది ఉషాని చూస్తూ. ఆమె పక్కన ఉన్న జై కనిపించడం లేదు పప్పికి. ఏంటమ్మా, మీకు భయపడుతున్నాడా మీ ఆయన అంటూ బయటి నుంచి వచ్చి అడుగుతుంది రుక్మిణి. అవును, చాలా భయపడుతున్నాడు. మొన్నేం చేశాడో తెలుసా, నా కాలికి పట్టీలు పెట్టి ముద్దు పెట్టుకున్నాడు అంటుంది. ఏంటి అంటూ రుక్మిణి ముక్కున వేలేసుకుంది. ఎక్కువగా ఊహించుకోకు రుక్కు, కాలికి ముద్దు పెట్టుకున్నాడు. నన్ను కాదు, నేనంటే అంత భయం మరి అంటుంది పప్పి. ఉషా జైని చూస్తుంది నవ్వుతూ. తన తల దించుకుంటాడు ఇబ్బందిగా. ఈ అమ్మాయితో ఇదే ప్రాబ్లం, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు అనుకుంటూ. ఇంతకి మా ఆయన ఎక్కడ, ఎవరికైనా కనిపించాడా అని అడుగుతుంది పప్పి. చూడలేదమ్మా అంటుంది రుక్మిణి. రాని చెప్తా అంటూ బయటికి వెళ్తుంది సీరియస్ గా పప్పి. ఏం జరిగింది పప్పి, అంత సీరియస్ గా ఉన్నావు? నాకు భయంగా ఉంది అంటాడు శ్రీనివాస్. చూసావా ఉషారాని, నేను మా ఆయన్ని కాదు మీ ఆయన్ని కూడా భయపడుతున్నాను అంటుంది వెనక్కి తిరిగి. ఎక్కువ మాట్లాడితే నా చేతిలో దెబ్బలు తింటావు, పో ఇక్కడి నుంచి వార్నింగ్ ఇస్తుంది ఉష. ఆల్ రైట్, ఏం మేనేజర్ గారు, లోన్లు అవి కరెక్ట్ గా వసూలు అవుతున్నాయా? నాకు చెప్పు, ఈ మధ్య ఫరాఖాన్ కంటే ఈ పప్పీ ఖాన్ కి అందరూ భయపడుతున్నారు అంటూ రిమోట్ లాక్కొని శ్రీనివాస్ పక్కన సెటిల్ అయిపోయింది పప్పి. తన కాన్ఫిడెంట్ మొత్తం జై ఇంట్లో లేడని. అంతలో ఉష టిఫిన్ రెడీ అంటూ అన్ని పట్టుకొని వస్తుంది. జై కూడా ఒక బౌల్ పట్టుకొని బయటికి వస్తాడు. జైని చూసి పప్పి షాక్ అయిపోతుంది. పప్పా, బావ ఇంట్లోనే ఉన్నాడా, నాకెందుకు చెప్పలేదు? ఇంకా అయిపోయాను పో అంటుంది భయపడుతూ మెల్లిగా. మీ మమ్మీ చెప్పలేదు, నేను చెప్తే వాడికి కోపం వస్తుంది, అందుకే చెప్పలేను అంటాడు మెల్లిగా శ్రీనివాస్ కూడా. పప్పా, నేను మీ కూతుర్నేనా, లేక ఏ గుడి మెట్ల నుంచో ఎత్తుకొచ్చావా అంటూ జై ముందుకు వెళ్ళి సారీ బావా అంటూ 2 చేతులు పట్టుకుంది. ఎందుకు సారీ, నేనే కదా నీకు భయపడాలి. సారీ ఎలా పడాలి, చాలా రోజులైంది భయం మర్చిపోయి అటు ఇటు ఆలోచిస్తూ అంటాడు జై. సారీ అంటుంది మరొకసారి. అప్పటికే పప్పి కళ్ళలోకి వాటర్ వచ్చేశాయి.
ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.